ఈ ఈవెంట్, ఈ డాన్సర్ అని ఎలా వచ్చావు అసలు ఇక్కడికి? యాక్చువల్గా ఈ ఫీల్డ్ నాకు అసలు ఇష్టం లేదు. ఇష్టం లేకుండా ఎలా? అంటే నేను వెల్కమ్ వెళ్తున్నా కదా, ఫ్రెండ్ వల్ల తన వల్ల రావాల్సి. వెల్కమ్ అంటే అంటే ఫ్లవర్స్ ఎంట్రీ ఉంటుంది, ఓకే. అలా వెళ్తూ ఉన్నా స్టార్టింగ్. అలా వెళ్తూ వాళ్ళు ఈవెంట్స్, పండు ఈవెంట్స్ అని చూసి నన్ను ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని చెప్పి మా ఫ్రెండ్ తీసుకెళ్ళింది అనమాట. ఆ వెల్కమ్ లోకి వెళ్ళాలని సజెషన్ చేసింది ఎవరు? అది కూడా మా ఫ్రెండే. అంటే ఇంట్రెస్ట్ లేదు అన్నావు కదా, అంటే వెల్కమ్ అంటే డాన్స్ ఎంత ఉండదు కదా, నార్మల్ ఫ్లవర్స్ ఇవ్వడాలు, జస్ట్ వెల్కమ్ చెప్పడం, వచ్చిన వాళ్ళకి నమస్కారం అంతవరకే ఉంటుంది. డాన్స్ ఇదంతా ఉండదు కాబట్టి దానికి వెళ్తున్నా, 1 year నుంచి చేస్తున్నా. అంటే నీకు డాన్స్ వచ్చా? అస్సలు రాదు. మరి ఎలా వెళ్ళావు? అక్కడికి వెళ్ళాకే నేర్చుకున్నా, నేను ఈవెంట్స్కి వెళ్ళాకే డైరెక్ట్ వెళ్ళి నేర్చుకున్నావు. అసలు నాకు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు ఏమీ రాదు, ఊరికే కాస్ట్యూమ్ వేసుకొని కూర్చొని. మరి ఎలా మేనేజ్ చేస్తావు? కూర్చుని లేదు మధ్య మధ్యలో వెళ్ళి చేసేదాన్వా? అంటే వాళ్ళు పిలిచారు, వెళ్ళాను, ఫాలో చేయమని చెప్పారు. వాళ్ళని చూసి ఫాలో చేస్తే పర్లేదు, ఫాలో చేస్తుంది కదా, ఇలాగే అమ్మాయికి నేర్పించేద్దాం, పర్మనెంట్గా పెట్టుకుందాం అని చెప్పి సపోర్ట్ చేసి వాళ్ళే నేర్పించుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చాను అనమాట. ఓకే. ఎక్కడ చేస్తావు నీ ఫస్ట్ ఈవెంట్? ఎక్కడ చేసావు? నా ఫస్ట్ ఈవెంట్ కోడూరు. కోడూరు. ఓకే. ఏం ఫేస్ చేస్తావు ఫస్ట్ ఈవెంట్ లోనే? ఏదో ఒక మెమోరీస్ యాడ్ ఏదో ఒకటి ఉంటది కదా. అంటే ఫస్ట్ టైం కాబట్టి భయం ఉండేది. ఫస్ట్ సాంగ్ కూడా అది సర్రా నేర్పించారు నా దగ్గర. ఏం సాంగ్ అది? సర్రా. ఓకే. ఆ సాంగ్ బాయ్స్ తో వేయించారంట. ఒకే గర్ల్ 5 numbers బాయ్స్ తో వేసావు. అంత డేర్గా నువ్వు ఇంట్రోవర్ట్ లా కనిపిస్తున్నావు. ఎలా అయ్యింది ఇదంతా, ఈ డాన్స్ కానీ ఇవన్నీ ఈవెంట్లు ఇవన్నీ? అలాగే ఇంకా వెళ్తూ అమ్మాయి మా ఫ్రెండ్ వల్లే మొత్తం, తనే తీసుకొచ్చింది. ఏ ఏజ్ లో వెళ్ళావు? నేను 18. చదువుతున్నావు అయితే అప్పటికి? ఏం చదువుతున్నావు? 10th class నుంచి వెళ్తున్నా. 10th నుంచి వెళ్తున్నావా? వెల్కమ్ చేస్తూ. వెల్కమ్ చేసేదాన్ని అంటే 10th లోనే వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి అని ఎందుకు వచ్చింది? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. డాడీకి హెల్త్ బాగాలేక ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల షాప్ లో కూడా పని చేస్తూ ఉన్నప్పుడు. ఏ షాప్ లో? రాజంపేటలో బట్టల షాప్ లో పని చేస్తూ 10th లో. అంటే నార్మల్ గా 10th అంటే స్కూల్ కి వెళ్ళాలి, క్లాస్ ఎగ్జామ్స్ టైంలో వెళ్ళి ఎగ్జామ్స్ రాసి షాప్. ఎలా మేనేజ్ చేసేదాన్ని మరి స్కూల్లో సార్స్ తో వాళ్ళతో ఏం చెప్పేదాన్ని? వాళ్ళు ఒప్పుకున్నారనమాట. చెప్పావు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలా అంటే సరే అని చెప్పారు. అలా వెళ్తూ చేసుకుంటూ వచ్చాను, షాప్ లో చేస్తూ అట్లా వెల్కమ్ వెళ్తూ. ఇంట్లో ఏమేమి చదువు మొత్తం? ఇంటర్ ఆఫ్ లో అయిపోయింది. ఆపేసినావా? ఇంట్రెస్ట్ ఉందా నీకు ఇప్పటికి స్టడీ అంటే? ఉంది. నెక్స్ట్ ఇయర్ అయినా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పటికి బానే వస్తుందా మనీ? పర్లేదు. మరి కంటిన్యూ చేయొచ్చు కదా, ప్లానింగ్స్ ఏం లేవా? అంటే ఇప్పుడు కాలేజ్ జాయిన్ అయిపోతే ఈవెంట్స్కి వెళ్ళలేము, మనీ ప్రాబ్లం అయిపోద్ది. అంటే డిస్టెన్స్ ఉంది కదా, డిస్టెన్స్ డిగ్రీ అని ఉన్నాయి కదా, ఇవన్నీ మనీ కట్టుకుని ఓన్లీ ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. మరి ప్లాన్ చేసుకోలేదు ఏమి ఎప్పుడు? అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దామని. ఇప్పుడు నీకు డాన్స్ ఇంట్రెస్ట్ లేదు అని అన్నావు, అసలు ఇష్టమే లేదు నాకు ఆ ఫీల్డ్ అన్నావు. మరి ఏం ఇంట్రెస్ట్ నీకు? యాక్టింగ్ ఇంట్రెస్ట్. మరి మెల్లగా యాక్టింగ్ లోకి వెళ్ళిపోవాలని ఏమైనా అనుకున్నావు ఎప్పుడైనా? అనుకున్నాను, చాలా ఛాన్సెస్ ఖచ్చితంగా వెళ్తాను. ఇలా ఇంట్రోవర్ట్ లో ఉంటే వెళ్తావా చెప్పు? అంటే ఖచ్చితంగా వెళ్తా, ఛాన్స్ వస్తే ఖచ్చితంగా. ఏమేమి చేయాలనుకుంటున్నావు? ఏదైనా ఏ రోల్ ఇచ్చినా చేస్తా. ఇప్పుడు నార్మల్ గా 10th లోనే వెళ్ళాను అని అన్నావు కదా, ఏముంది ఫ్యామిలీ ప్రాబ్లం? డాడీ హెల్త్ ఇష్యూ వల్ల వెళ్ళాల్సింది వచ్చింది. ఓకే. మదర్ ఏం చేస్తారు? మదర్ హౌస్ వైఫ్. ఇప్పుడు కూడానా? నువ్వే చూసుకుంటున్నావా? ఇప్పుడు కూడా నేనే చూసుకుంటున్నాను. నువ్వే డాడీ అయిపోయావు, మొత్తం ఫ్యామిలీ మొత్తం నేనే, పెద్ద పిల్ల అయిపోయావు. నేను మమ్మీ, ఇంకెవరు లేరు. నార్మల్ గా నీ గురించి నార్మల్ గా తెలుసుకుంటే విన్నాను. ఏంటి మదర్ లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. అంటే ఎలా అయింది తెలుసా నీకేమైనా? అంటే నాకు అంత తెలీదు, డాడీ కొద్దిగా చెప్పారనమాట. తిరుపతిలో డాడీ బాగా క్లోజ్గా ఉండేవారా నీతో? చాలా ఇష్టమా మీ డాడీ అంటే? మమ్మీతో చెప్పంటే అని డాడీకి చెప్పుకుంటాను. ఫ్రెండ్లీ బాగా ప్రతి ఒక్క దాంట్లో. మమ్మీకి చెప్పను అసలు ఏం చెప్పు. ఇప్పుడు చెప్తున్నావా? ఇప్పుడు చెప్తున్నా. డాన్స్ అసలు మమ్మీకి తెలియదు ఫస్ట్ నుంచి, ఫస్ట్ డాడీకే తెలుసు. డాడీకి తెలిసిన 6 months కి మమ్మీకి చెప్పారు. తర్వాత ఓకే డాడీ ఇట్లా డాన్స్కి వెళ్తున్నానని చెప్పి నేను డాడీ ఇద్దరం కలిసి చెప్పాము. ఓకే. డాడీ బాగా ఎంకరేజ్ చేసేవారు అయితే ఫుల్గా. అంటే నువ్వు 10th లో ఉన్నప్పుడే డాడీకి హెల్త్ ఇష్యూనా? యాక్సిడెంట్ అయ్యింది. ఓకే. రాడ్ వేసారనమాట కాళ్ళకి. అది కోలుకున్నాక మళ్ళీ ఆపరేషన్ మళ్ళీ అయింది, కడుపుకి హోల్ పడిందని పీక్ అలా. దానివల్ల ఇంకా ఇంట్లోనే ఉండవలసి వచ్చిందా? మళ్ళీ బ్యాక్ పెయిన్, వెన్నపూస అంటారు కదా, అది యాక్సిడెంట్ లో దెబ్బ
ఇంకా అందువల్ల ఇంకా నేనే ఈవెంట్స్కి వెళ్తా, షాప్లో పని చేసుకుంటా, ఇంట్లో చూసుకుంటా వచ్చి. నీకు ఆ ఏజ్ లోనే ఎలా అనిపించింది లైక్ నేనే కష్టపడవలసి వస్తుంది? 10th అంటే అసలు ఏం తెలియదు మనం ఎలా బతుకుతున్నాం ఏంది, ఎంజాయ్ చేసే లైఫ్ అదంతా. నీకు ఎలా అనిపించింది వెళ్ళాలి చెయ్యాలి? ఎలా ఫేస్ చేసావు ఆ సిచ్యువేషన్స్? ఏడ్చాను, చాలా ఏడ్చాము, కానీ తప్పదు కదా, మమ్మీకి తెలీదు అంత ఏమి. ఇంకేమున్నా నేను డాడీనే, అంటే చిన్నప్పటి నుంచి డాడీ అన్ని అలవాటు చేశాడు కాబట్టి తెలుసుకున్నా కొన్నేనా. ఇంకా అందుకోసం డాడీ ఇంట్లో ఉన్నప్పుడు నేనే వెళ్ళి చేసుకుంటా వచ్చి డాడీని హాస్పిటల్లో చూపించుకుంటా తిరుగుతా. డాడీని కూడా నువ్వే చూసుకున్నావా? డాడీని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా మమ్మీకి తెలియదు అంత, అంటే మమ్మీ చదువుకోలేదు. ఓకే. ఇంకా ఏమున్నా నేనే తీసుకెళ్ళాలి. ఎలా ఉండేది డాడీని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ ఆ టాబ్లెట్స్ అవన్నీ? చాలా కష్టంగా ఉండేది. లైక్ ఏదో ఒకటి ఫేస్ చేసి ఉంటావు కదా, ఇది నా వల్ల కాదు అని, అలాంటిది ఏమైనా ఉందా? తిరుపతిలో డాడీని తీసుకెళ్ళాక బతకరు తీసుకెళ్ళిపోండి అన్నప్పుడు చాలా అసలు ఇంత చేసి డాడీని ఇంతవరకు తీసుకొచ్చి కూడా బతికించుకోలేకపోయామని అదొక్క గిల్టీ ఫీలింగ్ ఉంది లోపల. నీ ఇంట్లో నార్మల్గా ఇలాంటి ఇన్ని ప్రాబ్లమ్స్ నీ లోపల పెట్టుకుని బయటికి వెళ్ళి నవ్వుతూ డ్యాన్స్ వేసి ఎక్కడెక్కడ చేసావు నువ్వు ఈవెంట్? రాజంపేట, కడప, పొద్దుటూరు, రాయచూటి, నెల్లూరు. నెల్లూరు అంటే కొంచెం గోల గోలగా బాయ్స్ మీద పడిపోయి అలాంటివి ఏమైనా ఫేస్ చేసావా? ఇంతవరకు ఏం రాదు. కొంచెం ఉంటారంట కదా ఉంటారు, స్టేజ్ కింద నుంచి కామెంట్ చేయడం ఇలాంటివి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, కానీ మనం పట్టించుకోకూడదు. నువ్వు నిజంగా తీసుకోకుండా ఉన్నావా లేదు అంటే ఫీల్ అయ్యి ఎప్పుడైనా ఏడ్చావా? నేను తీసుకోలేదు ఇప్పుడు, ఎందుకంటే ఒకసారి అది తీసుకున్నామంటే మనం ముందుకు వెళ్ళలేము అక్కడ నుంచి. ఏ ఏజ్ లో? ఇంటర్లోనే. స్టార్టింగ్ నేను ఈవెంట్స్ కంటిన్యూ అయినప్పుడే ఒక 3 monthsకే. ఓకే, 3 monthsకే ఫస్ట్లో పట్టించుకున్నాను, అవే ఆలోచనలు ఇలా అంటున్నారు అలా మొత్తం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. దాని తర్వాత వచ్చి వాళ్ళని వీళ్ళని ఏది పట్టించుకోకూడదు. డాడీకి షేర్ చేసుకున్నావు ఇలాంటివి ఏమైనా? డాడీ ఏమనేవారు డాడీ? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకు అవసరం లేదురా, మన పని మనం చేసుకోవాలి అంతే. డాడీ నీకేమైనా కొంచెం పర్సనల్గా షేర్ చేసుకుని అమ్మతో చెప్పుకోలేని ఏమైనా చెప్పారా? అంటే నువ్వే మొత్తం అంతా చూసుకున్నావు డాడీ అన్ని. అసలు డాడీకి ఏ లోటు లేదు, ఏమీ లేదు, బాగా చూసుకుంటాం అందరం మేమంతా. తను వెళ్ళిపోయేటప్పుడు కూడా నా మీద కొద్దిగా బాధ. సపోర్ట్ చేశారా నీకు? మీ ఫ్యామిలీ పెద్దమ్మ వాళ్ళు ఇలా ఉంటారు? ఎవ్వరు మాట్లాడరు, ఎవరు సపోర్ట్ కూడా చేయరు. ఏంటి డాడీకి అలా ఉన్నప్పుడు? అసలు ఎవరు రాలేదు.